ఉమ్. శ్రీ గురవే నమః. ఆవిడ ఎంటర్ అయిపోయింది. ఒకసారి నేను తీసేసిన కదా, క్యాన్సిల్ అయింది అనుకున్నది. ఓసారి లలిత గారికి ఫోన్ చేసి చెప్పండి క్లాస్ స్టార్ట్ అయిందని. ఈ లోపల మీరు చెప్తుండండి పాతది ఏమేమి నేర్చుకున్నారో చెప్పండి. ఒక్కొక్కళ్ళు 2-3 పాయింట్స్ చెప్పినా పర్వాలేదు. లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నారు చెప్పండి. తులసి నువ్వు చెప్పు. గురువు గారికి శరణాగతి తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. ఈ మార్గంలో మనము కృష్ణుని హలో పొందాలంటే. తులసి గారు న్యూ లింక్ పెట్టారు సార్, దాంట్లో జాయిన్ అవ్వండి. హలో లలిత గారు, చెప్పానండి, తను వచ్చుంటే. సరే. అంతఃకరణ ఇంకేమన్నా వేరే వేరే విషయాలు చెప్పండి. అంతఃకరణ శుద్ధి జరిగినంత వరకు మనకు దివ్యమైన ప్రేమ రాదు ప్రభు. గురువు గారు దివ్యమైన ప్రేమని ఇవ్వరు. ఇంకా ఇంకా చెప్పండి. 3 పాయింట్లు చెప్పండి ఒక్కొక్కళ్ళు. సాధన దేహం ప్రయోజనం అంతఃకరణ శుద్ధి కోసం ఇస్తున్నారు గురువు గారు. ప్రేమ అభివ్యక్తి సేవా రూపంలో, అర్థభావన రూపంలో, సమర్పణ రూపంలో కూడా ఉంటుంది. వెరీ గుడ్. నికుంజంలో మనము కూడా ఉన్నట్టుగా భావన చేసుకుంటూ చేయాలి. అది ఏ దేహంతో చేస్తాం? నికుంజంలో భావన చేసుకుంటూ సిద్ధదేహం. వెరీ గుడ్. కానీ సిద్ధదేహం ఇప్పుడు అప్పుడే రాదు కాబట్టి సిద్ధదేహంతో మేము ఎందుకు సాధన చేయలేం ఇప్పుడున్న స్టేజ్ లో? అంతఃకరణ శుద్ధి అవ్వలేదు కాబట్టి. అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత గురువు గారి కనెక్టివిటీతో మనకి అర్థభావనతో చేయగలం. కల్పనికతతో. అవును, కాల్పనిక సిద్ధ దేహంతో మనము నికుంజోపాసన చేయగలుగుతాం, యుగలోపాసన చేయగలుగుతాం. సో దానికోసం ఏంటంటే అంతఃకరణ శుద్ధి కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ అంతఃకరణ శుద్ధి దేంతోనైతుంది? మీరు అన్నట్టు గురువు గారు సాధక దేహం ఇస్తే ఆ సాధక దేహంతో మనము చేయగలుగుతాం. అవునా? ఈ శరీరంతోనే ఎందుకు చేయలేము? ఇప్పుడున్న దాంతో, ఇప్పుడున్న మనస్సుతో ఎందుకు చేయలేము మనం సాధన? శరీరంకి కామం ఉంటుంది కాబట్టి. అవును, కామం ఉంటుంది ఒకటి. సరే, ఇంకా రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి. అవును, రాగద్వేషాలు ఉంటే ఏమవుతుంది? కామము, క్రోధము, లోభము, మోహము. ఇది ప్రకృతి యొక్క బిడ్డ కాబట్టి ఇటువైపు తీసుకెళ్తుంది, కానీ అటువైపు బొమ్మంటే పోదు. అవునా? అందుకోసం ఏం చేయాలి? గురువు గారికి శరణాగతి అవ్వాలంటే శరణాగతి కూడా కాదు ఈ మనస్సు. శరణాగతి అవ్వడం ఏంటిదంటే తనను తాను వదులుకోవడం. అది మనతో అవ్వదు కాబట్టి గురువు గారి కాళ్ళ మీద పడితే శరణాగతి మార్గము కూడా గురువు గారే చూపిస్తారు. మనం గురువు గారు చెప్పినట్టు చేయడము, మన తను ధనానికి సమర్పించడము, ఆయన రుచిలో రుచి పెట్టే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మన ప్రయత్నానికి ఆయన ప్రసన్నుడై ఆయననే శరణాగతి అన్నమాట. గురువు గారి ప్రీతి చెందినప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఫిజికల్లీ మనం అంతా సమర్పించుకొని ఆయన చెప్పినట్టు చేస్తున్నాము. చేసినా గాని ఇది యాక్చువల్ శరణాగతి కాజాలదు. శరణాగతి అవ్వడం అంటే ఎట్లుంటుందంటే మనకి ఈ ప్రేమ యొక్క గుణమే అది కూడా. దైన్యము, లౌల్యము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ మనస్సు అనేటువంటి చేయలేదు. గురువు గారు మనకు సాధక దేహం ఇస్తుంటే ఏమవుతుందంటే దాంతో మనం సేవ ఇంకా అర్థభావన చేస్తుంటే అంతఃకరణ శుద్ధి
మనకు ఒక బిందువు అనేటువంటిది ప్రేమ వచ్చినప్పుడు, ఆ ప్రేమ వస్తే ఏమవుతుందంటే రసోపాసనలో వస్తుంది ఈ పాయింట్. ఇక్కడ క్లుప్తంగా చెప్తాను నేను. రసోపాసన చేసినప్పుడు వస్తుంది, మొదలుపెట్టినప్పుడు వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఆ శరణాగతి మార్గంలోకి పోవడము, శరణాగతి చేయించుకో అని చెప్పడం అనమాట. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయని గురువు గారిని అడుగుతున్నాం కదా, అవునా? ఏమైతుందంటే ప్రాధాయపడు. నిన్న మనము ఒక లెక్చర్లో మేము ఇంగ్లీష్లో మాట్లాడిన లెక్చర్లో ఈ శరణాగతి గురించి చెప్పినప్పుడు ఏం చెప్పామంటే, ఒక భజన పాడాం మేము, తెరి యారీ పే బిహారీ మేతో వారీ తనుమను అంటే, ఓ శ్రీకృష్ణ, నువ్వు ఏ విధంగానైతే నీ భక్తులందరితో ప్రేమ పంచుతుంటావో, అందరికీ వాళ్ళను నీ ప్రేమకు ఎట్లయితే వశీభూతుడవు చేస్తుంటావో, దాన్ని చూస్తుంటే నేను అంత సమర్పణ అయిపోతున్నా, అవునా? ఇంకో పాట కూడా వస్తుంది మనకు, సెకండ్ కోర్సులో వస్తుంది. ఇప్పుడు ఇంకా మనం ఫస్ట్ కోర్సులోనే ఉన్నాం, సాధక దేహాన్ని తయారు చేసుకునే కోర్సులో ఉన్నాం. రసోపాసన మొదలైనప్పుడు శ్రీకృష్ణుని యొక్క నామరూప గుణ లీల ధామ పరికరాలలో మనము ప్రేమను పిండుకొని ఆస్వాదన చేయడం నేర్చుకుంటాం అనమాట. అందులో ఇంకో పదం వస్తుంది, నేను శ్రీకృష్ణుని చూస్తుంటే ఆయన ప్రేమయుక్తమైన కన్నులు ఉన్నాయి కదా, అందరికి ప్రేమను వెదజల్లుతున్న ఆయన కృష్ణుని చేస్తుంటే నా మనస్సు ఆయనకు ఆకృష్టం అయిపోయింది. అటు తర్వాత నాకు ఇంకా వేరే ఏం స్పృహ లేదు, ఎక్కడ చూసినా కృష్ణుడే కనబడుతున్నాడు. అంటే నేను ఆయన దాన్ని అయిపోయినాను అనుకుంటూ పాడుతున్నది అనమాట ఒక గోపిక, అవునా? అంటే ఏంటిదంటే సమర్పణ అనేటువంటిది కూడా ఏంటిది, అదేదో చేసేది కాదు, అవుతుంది. ఇప్పుడు మనం ఫిజికల్గా ఇట్లా చేస్తున్నాం, కానీ హృదయం యొక్క సమర్పణ, లేకపోతే మన అహంకారం యొక్క సమర్పణ, మన రుచి యొక్క సమర్పణ ఏదైతే చేయాలనో, మనము థియరిటికల్లీ ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాము. కానీ యాక్చువల్ సరెండర్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ఒక బిందువు ప్రేమ వచ్చిన తర్వాత మనకు శ్రీకృష్ణుని యొక్క ప్రేమ ఎట్లయితే నిత్య సిద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, రాగాత్మిక భక్తులు ఎట్లయితే శ్రీకృష్ణుడు చూడంగానే ఇట్లా మెస్మరైజ్ అయిపోతుంటారో, అంటే హృదయాన్ని పారేసుకుంటుంటారో, అప్పుడు ఆ ఒక్క బిందువు ప్రేమతోటి మనం కూడా హృదయాన్ని పారేసుకునే నేచర్ మనకు వస్తుంది అనమాట, వాళ్ళకు ఉన్నట్టు. కానీ ఆ ఒక్క బిందువు మాత్రమే వస్తుంది మనకు, అంతకనే ఎక్కువ రాదు. మళ్ళీ వెనక నుంచి మళ్ళీ రాగద్వేషాలు మనను బాగా తరుముతుంటాయి అనమాట, మళ్ళీ అటువైపు బయటికి తీసిపోతుంటాయి. మనం మళ్ళీ మనకు స్ట్రగుల్ మొదలవుతుంది. మళ్ళీ గురువు గారి మీద శరణాగతి చేసి, గురువుగారి దగ్గర నేను శరణాగతి అవుతున్నానని చెప్పేసి అనేసి నన్ను స్వీకరించు అని మళ్ళీ ఈ భజన పాడుకుంటూ మాటమాటికి వీటిని పాడుతున్నా కొద్దీ 2%, 3% వస్తుంటుంది కదా మనకది. ఆ వచ్చినప్పుడు దానికి నేచరే ఉంటుంది సమర్పణ అయ్యేది. అక్కడ సమర్పణ అవ్వడం అంటే ఏంటిదంటే, మన హృదయం శ్రీకృష్ణుడికి ఆకృష్టమైపోవడం. అంటే నా హృదయం నా దగ్గర ఉన్నది, నా మనస్సు నా దగ్గర ఉన్నది, నాకు కాకుండా నీదైపోతుంటుంది అనమాట, వశమైపోతుంది, శ్రీకృష్ణుడికి వశీభూతం అయిపోతుంది. అప్పుడు ఆ సరెండర్ అనే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు, అవునా? ఇప్పుడు మనము ఏమనుకుంటున్నాం, నన్ను నేను ఆత్మ దాసుడు పరికరుడు అనుకోవాలి అని చెప్పినాం కదా మనం. నేను దేహం అనుకోవద్దు, నేను ఆత్మను దాసుడిని పరికరుణ్ణి అనుకోవాలి అని అంటున్నాం మనము. కానీ ఎప్పుడైతే మన గురువు గారు సాధక ఇవ్వడం వల్ల సేవా సాధన చేస్తుంటామో, మన అంతఃకరణ శుద్ధి అయిపోయి ఒక బిందువు మనకు ప్రేమ వస్తుందో, అది ఇచ్చినప్పుడు నేను ఆత్మదాసుడు పరికరుడైతే అనుకుంటున్నానో, అదేనట్టు అనుభవంలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఉట్టిగా అనుకుంటాను, నేను అనుకోవడం, నేను ఎవరివి అంటే గురువు గారు చెప్పిన, నేను ఈ దేహాన్ని గాను, నేను తులసిని గాను, నేను తులసినాథ్ రెడ్డిని గాను, నేను ఆత్మను, నేను గురువు గారి యొక్క దాసుడిని, భగవంతుని యొక్క దాసుడిని, పరికరుణ్ణి అని నేను ఇప్పుడు అంటున్నాను నోట్తోని. అనుభవంలోకి రాదు, అట్లా యాక్ట్ కూడా చేయలేదు నేను ఇప్పుడు. అర్థమైందా ఇది? ఇదంతా ఎప్పుడు మొదలైతే అంటే, ఇప్పుడు మనం అనుకున్నది ఏదైతే ఉన్నదో, ఇట్లా సాధన మొదలు పెట్టడం కోసము మనం ఇట్లా అనుకుంటున్నామో, అది గురువు గారు మనకి ఇచ్చిన తర్వాతనే, గురువు గారు మనకు సాధక దేహం ఇచ్చిన తర్వాత మనం అప్పుడు సాధన చేస్తుంటే మనకు అంతఃకరణ శుద్ధి అంత మాత్రం వస్తుందో, అప్పుడైనా కానీ అప్పుడే నేను ఆత్మదాస పరికరుణ్ణి అనుకోని దాన్ని నిలబడగలుగుతా. ఉట్టి అనుకోవడమే కాదు, అనుభవంలో కూడా వచ్చేస్తుంది నేను ఆత్మను అని. అంత మాత్రం చాలా న్యాచురల్గా నేను ఆత్మకున్న గుణం ఏంటిది? ప్రేమ కదా. అంటే నేను పరమాత్మకి సంబంధించిన వాడిని అనుకోవడం,
నేను పరమాత్ముడు నా ప్రియుడు అనుకోవడం. ఆత్మ యొక్క ప్రేమ ఉంటే ప్రేమ ఎవరి పట్ల ఉంటుంది? ప్రేమకు ఒక విషయం ఉంటారు, ఒక ఆశ్రయం ఉంటారు. విషయం ఎవరు? శ్రీకృష్ణుడు. ఆశ్రయం ఎవరు? నేను. నా హృదయంలో ఉంటుంది ప్రేమ కదా, అవునా? అప్పుడు నాకేంటిదంటే చాలా న్యాచురల్ గా శ్రీకృష్ణుడు నా ప్రియుడు అనుకోగలుగుతాను. నేను ఆత్మను అనుకుంటున్నది అప్పుడు ఫలిస్తుంది అనమాట. నిజంగానే నేను దాస్యం చేస్తా. దాస్యం చేయడం అంటే సేవ చేయడం. నేను ఏదైతే చేస్తుంటున్నా అది నిజంగానే శ్రీకృష్ణుడికి దాస్య రూపంలో చేస్తాం అనమాట, సేవ రూపంలో చేస్తాను. నిజంగానే నేను భగవంతుని పరికరుణ్ణి, భగవంతునికి సంబంధించిన వాడిని అని అనుకుంటుంటాను అనమాట. అప్పుడు అట్లాగే నిజంగానే ఐడెంటిటీ పోయింది కదా, అహంకారంలో నేను తులసినాథ్ రెడ్డిని అనుకుంటున్నది పోయి అక్కడ అదే అనుకోవడం వస్తుంది. కానీ మళ్ళీ 99% అనుకుంటూనే ఉంటాను. అంత మాత్రమే నాకు వస్తుంది. మిగతాది మళ్ళా ఈ సాధనను మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయాలి, అంటే నిరంతరం చేస్తూ ఉండాలి. గురువు గారు మనకి చెప్తున్నారు సాధన, ఈ పాయింట్స్ అన్ని చెప్తున్నారు కదా, ఇట్లా అనుకోవాలి, అట్లా అనుకోవాలి, ఇలా చేయాలి, అర్థమవును అలా చేయాలని. అది నిరంతరం చేస్తుంటే క్రమక్రమంగా 2%, 3% అట్లా అంతఃకరణ శుద్ధి అయి పెరుగుతూ ఉంటుంది అనమాట. అదే విధంగా సమర్పణ కూడా ఎప్పుడైతుందంటే, ఎప్పుడైతే గురువు గారు ఒక బిందు ఇస్తారో, శ్రీకృష్ణుడి నామ రూప గుణ లీల ధామ పరికరాలలో మనము ఆ ప్రేమను పిండుకోవడం వస్తుందో, ఆ రసాన్ని ఆస్వాదిస్తుంటే శ్రీకృష్ణుడు నాకు ప్రేమనిచ్చే విధానాన్ని చూసి నేను హృదయాన్ని శ్రీకృష్ణుడికి పారేసుకుంటాను అనమాట. న్యాచురల్ గా నేను పారేసుకోవడం అంటే ఇది నా హృదయం నీది ఇప్పటి నుంచి అననేనప్పుడు, అవునా? అనను, అయిపోతుంది అట్లా. నేను అంటే శ్రీకృష్ణుడి యొక్క ఆ ప్రేమను చూస్తుంటే ఆయన రోమం నుంచి ఆ ప్రేమను ఎట్లయితే వెదజల్లుతున్నాడో, నాకు ఇస్తున్నాడో అది, లేకపోతే లీలలో ఎట్లయితే ఆయన వెదజల్లుతున్నాడో అది చూస్తుంటే నేను ఆటోమేటికల్లీ ఆయనకు ఆకర్షణీయుడు అయిపోతాను అనమాట. అది అక్కడ సమర్పణ అయినట్టు. మీరు సమర్పణ అవ్వడము అంటే అక్కడ అయినట్టు అనమాట సమర్పణ. సో సమర్పణ కూడా గురువు గారే చేయిస్తున్నారు అనడానికి ఇది అనమాట ప్రూఫ్. ఇప్పుడు నేను సమర్పణ చేయి నిన్ను ఆత్మదాస పరికరం అనుకో అంటే గురువుగారు అనుకో అంటున్నారు కాబట్టి అనుకుంటున్నాను. నేను సమర్పణ అవ్వాలి అంటే నేను సమర్పణ అవ్వమంటున్నాడు కాబట్టి అయినా అని అనుకుంటున్నాను నేను అట్లా. కానీ ఇన్ రియాలిటీ అట్లా ఇప్పుడు కాదు. అది గురువుగారు మనకు సాధక దేహం ఇచ్చినప్పుడు సాధన చేస్తుంటే, ఇప్పుడు మీకు ఒక పాయింట్ కూడా అయి ఉంటుంది. ఎట్లయితే నేను ఆత్మను దాసుని పరికరుని అవ్వడం కోసం యోగము చేస్తున్నాను అంటే, నేను దేహాన్ని కదా దీంతో నన్ను ఐడెంటిటీని తీసుకుపోయి దాంతో ఆత్మను అనే దాంతో యుక్తుడనే ప్రయత్నం చేస్తున్నాను, దాసుడు అనే ఐడెంటిటీకి యుక్తుడే ప్రయత్నం చేస్తున్నాను, మళ్ళా పరికరును అనే ఐడెంటిటీకి యుక్తుండే ప్రయత్నం చేస్తున్నాను. గురువు గారితో కనెక్ట్ అవుతుంటే ఇవన్నీ సిద్ధిస్తాయి అని చెప్పిన కదా, అవునా? దాన్ని యోగం అంటారని. ఆ యోగం 4 రకాలుగా చేస్తారని చెప్పిన జ్ఞాపకం ఉందా మీకు? ఎవరికైనా మర్చిపోయిన? యోగం యొక్క 4 అంగాలు ఏమని చెప్పుకున్నాము? చెప్పండి, అప్పుడే మర్చిపోయినరా? భక్తి జ్ఞానము సన్యాసము ధ్యానము వైరాగ్యం. జ్ఞానము ఒకటి చెప్పండి. కర్మ జ్ఞానం, కర్మ జ్ఞానం సన్యాసం ధ్యానం. ఈ 4 చేస్తే మనం యోగం సిద్ధిస్తుంటే వస్తాయి కదా, అవునా? సో ఇప్పుడు మనం యోగ సాధన చేస్తున్నాం అనమాట. నేను ఆత్మదాస పరికరుని అనుకొని గురువు గారి యొక్క శిష్యుణ్ణి అనుకొని మనము కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం కదా, సాధన చేస్తున్నాం కనెక్ట్ అవ్వడం కోసం. అదే విధంగా మనం సమర్పణ అవ్వట్లేదు, సమర్పణ అవ్వడం కోసం సాధన చేస్తున్నాం, అవునా? సో ఆ సాధన ఏ రూపంలో ఉంటుంది? సేవ అర్థభావన రూపంలో ఉంటుంది. ఎప్పుడైనా ఇదే జ్ఞాపకొచ్చుకోండి, సాధన ఎట్లా రూపంలో ఉంటుంది? సేవ అర్థభావన రూపం. సేవలో కానీ అర్థభావన చేసేటప్పుడు కానీ ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే మనము యోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. అందులో ఈ 4 కూడా ఉన్నాయి. సేవలో ఈ 4 ఎట్లున్నాయి చెప్పండి? జ్ఞానం ఎక్కడుంది? ఫస్ట్ స్టార్ట్ చేయడం ఎప్పుడు జ్ఞానం నుంచి చేయండి. సేవలో జ్ఞానం ఎట్లుంది? ఏం జ్ఞానం ఉన్నది?
నేను గురువు గారికి భగవంతునికి సేవ చేసేటప్పుడు నా లోపల నేను ఏమనుకోని అంటే ఏం జ్ఞానం పెట్టుకొని నేను చేస్తున్నాను ఇది. ఏం చేయాలంటే ప్రభు నాకు గురువు తప్ప వేరే మార్గం భావం. శరణాగతి కావాలి, గురువు మార్గంలోనే వెళ్ళాలా. కానీ నా ఐడెంటిటీ జ్ఞానం అంటే ఏంటంటే నా ఐడెంటిటీ నేను ఏమనుకొని చేస్తున్నాను. నేను గురువు గారి నేను సేవ కానీ ఆత్మను హరి సేవ, హరి గురు సేవ ఉంది కదా, సేవాభావంతో అర్పణ భావంతో. ఆ? జ్ఞానము అంటే ఆత్మ యొక్క నేను ఆత్మను దాసుని ఆత్మ- పరికరని అనుకొని చేస్తున్న సేవ. ఉమ్, అవునా? మళ్ళా కర్మ ఏం చేస్తున్నా నేను ఆ జ్ఞానం అనుకొని నేను భగవంతుని యొక్క దాసుణ్ణి, నేను ఆత్మను కాబట్టి భగవంతుని యొక్క దాసుణ్ణి, పరమాత్మ యొక్క దాసుణ్ణి. అండ్ నాకు ట్రైనింగ్ కోసం పరమాత్మ నాకు గురువు గారిని పంపించారు కాబట్టి గురువు గారి దాసుడిని కూడా అని నేను అనుకొని నేనేదో చేస్తున్నాను. అప్పుడు కర్మ ఏమవుతున్నది? ఆ సేవ చేయడమే కర్మ అవుతున్నది. అర్థభావన చేసేటప్పుడు కూడా అదే ఐడెంటిటీ. నేను భగవంతుడు నా ప్రియుడు, నేను భగవంతుని యొక్క దాసుడిని అనుకొని మనం అర్థభావన చేస్తున్నాము. సేవ కర్మ ఏమవుతున్నది? ఇప్పుడు అర్థభావన చేయడమే. అవునా? మళ్ళా సన్యాసం ఏమైతుంది? ఇది గురువు గారి తృప్తి కోసం, భగవంతుని యొక్క తృప్తి కోసం చేయడం సేవ. భగవంతుని తృప్తి కోసం కాకుండా అందులో నా తృప్తికి సంబంధించిన, లేకపోతే నా ఆలోచనలు ఏమైనా వస్తున్నాయి అనుకోండి, అవన్నిటిని పరిత్యజించేసారు, సన్యాసం చేయాలి. తర్వాత ఎప్పుడు మనసు గురువు మించి హరి మించి పక్కకి జరిగినా కానీ మళ్ళీ వాపస్ తెచ్చుకోవడం ధ్యానం అనమాట. సో ఈ సేవలో కానీ అర్థభావన ద్వారా కానీ మనం ఏం చేస్తున్నామంటే అది సాధన, అంటే యోగం ప్రాక్టీస్ చేస్తున్నాం మనం కనెక్ట్ అవ్వడం కోసం. ఎప్పుడైతే ఇవి చేస్తామో, ఇట్లా ప్రయత్నం చేస్తామో, అప్పుడు గురువు గారు ఏం చేస్తారంటే మనం కనెక్ట్ కాము, మనం ప్రయత్నం చేస్తుంటే గురువు గారు కనెక్ట్ అవుతుంటారు మనతోటి. గురువు గారు నా వాడు, నా భక్తుడు, నా శిష్యుడు, ఇట్లా చేస్తున్నాడు అనుకొని మనకు సాధక దేహం ఇస్తుంటే అప్పుడు నేను చేస్తున్నది సేవ అవుతుంది ఆయన సాధకం చేస్తే. అంతకుముందు మనము చేసే ప్రయత్నం, సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం, అర్థభావన చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన మనకు సాధక దేహం ఇచ్చినప్పుడు అది సేవ అయిపోతుంది. అంటే ఆ సాధక దేహమే మనం శ్రీకృష్ణుడికి నైవేద్యం పెడుతున్నాం అనుకోండి, నైవేద్యం తయారు చేస్తున్నాం అనుకోండి, శ్రీకృష్ణుడి తృప్తి కోసం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో భావమో, ఆ భావం అనేటువంటిది సాధక దేహానికి ఉంటుంది, సాధక దేహం ఇచ్చినప్పుడు ఉంటుంది. మనస్సుకి ఎట్లుంటుంది? మనం పక్వానాలు చేసినాం అనుకోండి, నేను భగవంతుని నైవేద్యం పెట్టడం కోసం పదార్థాలు తయారు చేస్తున్నా అనుకుంటాం, కానీ మనోళ్ళు మనకు ఉవ్విళ్ళు ఊరుతుంటే తయారు చేస్తుంటే, నైవేద్యం పెట్టేసి ఇక బాగా తిందాం మనము అని ఆ స్వీట్ని, పూరిని, వాటిని చూస్తుంటే మనకు ఇదైతుంటుంది అన్నట్టు. అంటే మన రుచి కోసం చేసుకుంటాం, చెప్తున్నది భగవంతుని పేరు చెప్తున్నాం కదా. సో మన రుచి కోసం చేస్తున్నట్లయితున్నది. అది సేవ కాదు. సేవ అంటే భగవంతుని తృప్తి కోసం, భగవంతుని తృప్తి కోసం చేయడం అంటే నేను వేరే లెక్చర్లో చెప్పాను, ఇందులో రాలేదు. యాక్చువల్లీ సమర్పణ అనేది ఎట్లా జరుగుతుందని చెప్పడం కోసం ఈ డీటెయిల్స్ అన్ని చెప్తున్నాను అనమాట మీకు. వేరే గోవిందతో ఒకటి ఇంగ్లీష్లో చేశాను కదా చింతనలో, అందులో ప్రసాదం తయారు చేసేటప్పుడు అర్థభావన ఎట్లా చేసుకోవాలనే టాపిక్లో చెప్పాను అనమాట. అంటే శ్రీకృష్ణుడి కోసం నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు శ్రీకృష్ణుడు దీంతో నేను శ్రీకృష్ణుడిని ప్రసన్నుడిని చేసుకుంటాను. నైవేద్యం పెట్టిన తర్వాత శ్రీకృష్ణుడి ప్రసాదాన్ని, దీన్ని నైవేద్యాన్ని తీసుకొని దీని ప్రసన్నుడై నాకు ప్రసాద రూపంలో దీన్ని ఇస్తాడు. అంటే నా భావాన్ని ఆయన స్వీకరించి ఆయన నాకు మళ్ళా ప్రేమను అందిస్తాడు అనమాట. ఇస్తే ఆ అన్నంతో పాటు నాకు ప్రేమ వస్తున్నది. ఆ శ్రీకృష్ణుని యొక్క ప్రేమను ఈ అన్నము ద్వారా నేను ఆస్వాదిస్తాను అనుకొని చేయాలి ఇది మనం. అంతేగాని నైవేద్యం పెట్టి 20 నిమిషాలు తీసేసి ఇక మొత్తం బాగా వాళ్ళ జబర్దస్త్ తినేద్దాం దీని అనే భావంతో చేయొద్దు. అది దేహంతో, అది దేహం అట్లనే చేస్తుంది. దేహం ప్రసాద రూపంలో చేయి, ఇది శ్రీకృష్ణుడి తృప్తి కోసం చేయి, మళ్ళా శ్రీకృష్ణుడు దీన్ని ప్రసన్నుడైపోయి నాకు ప్రసాదం ఇస్తాడు అనుకొని చేయదు. అది ఇది సాధక దేహం ఇస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఇట్లా సిన్సియర్గా చేస్తున్నామో, ప్రేమను పొందాలనే లౌల్యంతో, దీనభావంతో, గురువుగారి
కృపాయాచన చేసుకుంటూ ఆ దైన్య భావంతో మనం ఎప్పుడైతే చేస్తున్నామో గురువుగారు ప్రసన్నుడై మనకు సాధక దేహం ఇచ్చి అది సేవ అయ్యేటట్టు చేస్తాడు. అవునా? అట్లాగే అర్థభావన కూడా అయ్యేటట్టు చేస్తాడు అనమాట. ఏది అర్థభావన అంటే ఇది ఇట్లా అనుకోవడం. ఇప్పుడు నేను చేస్తున్నది అంత ఉంది కదా, శ్రీకృష్ణుడు దీన్ని ఆరగిస్తాడు, శ్రీకృష్ణుడు చాలా తృప్తి పడతాడు, నాకు ప్రసాదాన్ని ఇస్తాడు, నేను ఆ ప్రసాదాన్ని తీసుకొని ప్రేమ కలిగి నేను ఇంకా బాగా చేయగలుగుతాను. ప్రేమ ఉంది అంటే శ్రీకృష్ణుడిని తృప్తిపరిచే యోగ్యత నాకు వస్తుంది ఆయన కృప వల్ల అనే అర్థభావన చేసుకుంటూ మనం చేయడం అనేటువంటిది సాధక దేహం వచ్చిన తర్వాత అవుతుంది అనమాట. సాధక దేహం వచ్చిన తర్వాత మనం సేవ అర్థభావన చేస్తుంటే అంతఃకరణ శుద్ధి అయి ఒక బిందువు ప్రేమ వచ్చి అప్పుడు దానికి ఆ భావం వస్తుంది. ఏదైతే ప్రేమ అంటే భావమే అనమాట. ఆ భావం వచ్చిన తర్వాత భావంకి ఎప్పుడు సేవ అర్థభావన ఉంటాయి. ప్రేమకు కదా, ప్రేమ యొక్క అభివ్యక్తి కదా ఏది సేవ ఇంకా అర్థభావన. సో ఆ అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే బిందువు వస్తుందో అప్పుడు నేను చేసే పని సేవ అవుతుంది. ఆ సేవ చేసేటప్పుడు అర్థభావన చేయగలుగుతాను. అప్పుడు అట్లాగినే చేయగలుగుతున్నాను అనుకోండి, నాకు ఇదైనట్టు ఏమైనట్టు సాధక దేహం వచ్చినట్లు ప్రేమ వచ్చినట్టు అని అర్థం చేసుకోవాలి. గురువు గారి కృప నాకు లభించింది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం అప్పుడు అంటే ఆ భావం వచ్చిన తర్వాత మనం అర్థభావన చేసేటప్పుడు సేవ చేసేటప్పుడు కానీ అర్థభావన చేసేటప్పుడు కానీ శ్రీకృష్ణుడు నాకు ఇప్పుడు ప్రసాదం ఇస్తాడు అని సేవ చేసేటప్పుడు శ్రీకృష్ణుని యొక్క ప్రేమను వెదజల్లే విధానం ఏదైతే అర్థభావనలో మెయిన్ అదే చేస్తున్నాం అనమాట. ఆయన నామరూప గుణలీల ధామ పరికరాల్లో ప్రేమను పిండుకోవడం అంటే ఏం చూస్తున్నాం అంటే ఆయన యొక్క గుణాన్ని చూస్తున్నాం. ఈ అందరికి ప్రేమ వెదజల్లే గుణాన్ని. జయ జయ శ్యామ జయ జయ శ్యామ అనే రికార్డింగ్ మీరు వింటే అందులో డీటెయిల్ గా చెప్పిన నేను ఇది ఎట్లా ఉంటుందని కదా. శ్యామ అంటే శ్రీకృష్ణుడికి ప్రేమనిచ్చేది, ప్రేమ సముద్రం. శ్యామ్ అంటే రాధారాణి అనే ప్రేమ సముద్రం నుంచి ప్రేమను ఆయన తీసుకుంటాడు అనమాట, గ్రహిస్తాడు. దాన్ని ఆయన నీలమేఘ శ్యాముడైపోయి బృందావనం అంతా దాన్ని పంచుతూ ఉంటాడు. నేను బృందావన వాసిని పరికరుణ్ణి అనే భావంతో నేను ఉపాసన చేస్తుంటే నా హృదయం కూడా బృందావనం అయిపోతుంది, నాకు కూడా మనకు వెదజల్లుతుంటాడు అనమాట. అయితే శ్రీకృష్ణుడు ఎట్లయితే ప్రేమను వితరణ చేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానం చూస్తుంటే ప్రేమను నేను కోరుకుంటున్నా కదా. నేను ఈ మార్గంలోకి వచ్చింది ప్రేమ కోరుకొని కదా. ప్రేమ కోరుకుంటున్న నాకు ఏమాత్రం అధికారం లేకున్నా, ఆ ప్రేమను పొందడానికి ప్రయత్నం చేసే శక్తి లేకున్నా కానీ కృపతోటి శ్రీకృష్ణుడు అట్లా ప్రేమను నేను ఒక దీనుణ్ణి అని అర్థం చేసుకొని గురుగారు మెప్పు పొందుతుంటే గురుగారు ప్రసన్నుడైతే ఆయన కూడా ప్రసన్నుడైతాడు. అంటే హరి యొక్క ప్రసన్నత అనేటువంటిది గురువు గారి అధీనంలో ఉన్నది. ఇనికే అధీన కృపా గిరిధర్కి అని మేము ఆరతి పాడుతుంటాం రోజు. అంటే శ్రీకృష్ణుని యొక్క కృప అవుతుందో గురువు గారి అధీనంలో ఉంది. గురువు గారు నా పట్ల కృప కలిగి ఉంటే ఆటోమేటికలీ కృష్ణుడి కృప నాకు వస్తుంది. అప్పుడు ఆయన ప్రేమ విధులు జల్లుతున్న అర్థభావన నేను చేస్తుంటే ఏమవుతుందంటే ఆ చేసే విధానాన్ని చూస్తున్న హృదయం ఆయనకు ఆకృష్టం అయిపోతుంది. ఇది సమర్పణ అన్నమాట. సమర్పణ అవ్వడం అంటే సమర్పణ అనేటువంటిది కూడా గురువు గారు చేయిస్తున్నారు. ఎట్లయితే యోగ సాధన ఆయన్నే చేయిస్తున్నాడో, దీనభావాన్ని ఆయన్నే ఇస్తున్నాడో, లౌల్యాన్ని ఆయన్నే ఇస్తున్నాడో, కరుణాక్రందన ఆయననే ఇస్తున్నాడో, సేవ ఆయననే చేయిస్తున్నాడో, అర్థభావన ఆయనే చేయిస్తున్నాడో, సమర్పణ కూడా ఆయన్నే చేయిస్తున్నాడు. అంతేగాని గురువుగారు నేను సమర్పణ అయిపోతున్నా అనేది ఉండదు. మీరు సమర్పణ చచ్చినా కాలేరు, సమర్పణ అవ్వడానికి వస్తున్నారు అన్నమాట. సమర్పణ మార్గంలోకి నాకు భగవంతుని ప్రేమ మార్గంలోకి ఎట్లయితే వస్తున్నారో సమర్పణ భావం మార్గంలోకి వస్తున్నారు. సమర్పణ తోటి ఇదంతా సిద్ధిస్తుంది అనమాట సమర్పణ అవ్వడానికి వస్తే. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇవాళ కొద్దిగా క్లియర్గా చెప్పగలుగుతారా? ఎవరన్నా కొద్దిగా చింతన చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్తారా? మొన్న నాకు ఒక మెసేజ్ పెట్టారనమాట. ఒక ఫారినర్ చాలా కాలం నుంచి భక్తి మార్గంలో ఉన్నారు. నాది వీడియో విని 10 సార్లు విని ఇట్లా కూడా లాభం లేదని నోట్స్ అంతా రాసుకొని నాకు మెసేజ్ పెట్టి నేను అర్థం కరెక్టే చేసుకున్నానా,
అని పెడుతుంది అనమాట. అంటే చాలా డీటెయిల్గా ఇట్లా సైకలాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇట్లా స్ప్లిట్ చేసుకుంటూ చెప్తాను కాబట్టి ఒక్కసారే పట్టుకోవడం వీలు కాదు. దాన్ని చింతన చేస్తేనే మీరు చెప్పగలుగుతారు. కానీ అట్లీస్ట్ మినిమం ఏం అర్థమైందో చెప్పండి నాకు సమర్పణ అంటే. సమర్పణ అంటే ప్రభు అది మనము చేసేది కాదు. గురువు గారి వల్లనే